అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు కోడిగుడ్డు జున్ను చేస్తున్నాను. దానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామా? యాలకులు అండ్ ఇలాచి 2 మిక్స్ చేసి పెట్టుకున్నా. అలాగే హాఫ్ లీటర్ పాలు, ఇంకా 4 గుడ్లు తీసుకున్నాను. ఇంకొకటి బెల్లం తగినంత. ఫస్ట్ నేను పాల్లోకి బెల్లాన్ని వేసి ఆ బెల్లం బాగా కలిపేంత వరకు కలుపుతూనే ఉన్నాను. ఏంటంటే బెల్లం బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ అయిన తర్వాత షుగర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే షుగర్ అయితే వేసుకుంటున్నా టేస్ట్ కోసం అని. ఇంకోటి దాన్ని బాగా మిక్స్ చేసి దాన్ని బాగా వడకట్టుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి కాబట్టి నేనైతే దాన్ని వడకట్టుకుంటున్నాను. దీంట్లో నేను 4 ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను. 4 ఎగ్స్ అయితే వేసుకోండి. 4 ఎగ్స్ ఎందుకంటే 4 ఎగ్స్ వేసుకోవడం వల్ల మిశ్రమం అనేది బాగా వస్తుంది. బాగా వచ్చిన తర్వాత దాన్ని బాగా కలుపుతూ ఉండండి. ఎంత కలుపుతారంటే మొత్తం అది మిశ్రమం అనేది మొత్తం కలిసిపోవాలి. అంటే ఎక్కడ ఎగ్ కలర్ అనేది కనిపించకూడదు. మొత్తం 2 మిక్స్ అయిపోవాలి బాగా. మిక్స్ అయిన తర్వాత మొత్తం అలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఇలాచి, మిరియాల పొడి వేసి మొత్తం బాగా కలిపేసేయాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అనేది పెట్టుకుని దాంట్లో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇంకా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత దాంట్లో మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని నేను అలా స్టవ్ మీద పెట్టి ఒక బాండీలో పెట్టాం కదా, ఆ బాండీలో పెట్టి ఒక మూత అయితే వేసాను. దాని మీద ఆవిరి అనేది దానికి మొత్తం ఇంకుపోవడానికి కోసం నేను పైన ఇంకొక మూత అనేది వేసాను. అలా ఒక 35 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. 35 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ తోటి దానికి బాగా అంటుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ అంటుకోకపోతే కనుక ఎగ్ జున్ను అనేది అయిపోయినట్టే. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ అయితే తిని చూశాను. తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది. మీకు ఈ ఎగ్ జున్ను ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై